భక్తులకు చాలా మట్టుకు తెలియదు. అంటే ఫస్ట్ ఎక్కడ దర్శించుకోవాలి అంటే జాతరకు వచ్చిన తర్వాత అంటే ఎవరన్నా తెలియని భక్తులకి చెప్పండి. అంటే ఫస్ట్ రాగానే ఏ గుడికి వెళ్ళి దర్శించుకోవాలి, అసలు ఎట్టెట్లా దర్శనాలు చేసుకోవాలి ఇక్కడ? అయితే మనం ఎవరైతే హైదరాబాదు వే నుంచి వస్తున్నారో, లేకపోతే ఇక్కడ ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ఏరియా నుంచి ఈ చుట్టుపక్కల ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఎవరైతే వస్తున్నారో మనం వయా పసరా నుంచి వస్తారు. ఆ పసరా నుంచి రాగానే ఫస్ట్ జంపన్న వాగులో స్నానాలు ఆచరించాలి. ఒకవేళ మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే కళ్యాణకట్టలు అక్కడే ఉంటాయి. ఆ కళ్యాణకట్టల దగ్గర మీరు ఆ వెంట్రుకలు సమర్పించుకోవచ్చు. ఆ వెంట్రుకలు కొన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళడంగానే ఫస్ట్ మనకు కనిపించేది సమ్మక్క అమ్మవారు కనిపిస్తారు. సమ్మక్క అమ్మవారికి ఆ తలనీలాలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొబ్బరి, బెల్లం, పసుపు, బంగారం, చీర, సార, మీరు గాజులు, బంగారం మీ ఎత్తు బంగారం మొక్కుకున్నట్టయితే ఇక్కడ దొరుకుతుంది. ఆ బంగారం మీరు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఫస్ట్ అమ్మవారికి బంగారం సమర్పించిన తర్వాత కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నెక్స్ట్ సార్లమ్మ అమ్మవారు ఉంటారు. సార్లమ్మ వారికి కూడా చీర, సార సేమ్ అలానే పెట్టవచ్చు. తర్వాత గోవిందరాజులు ఉంటారు. తర్వాత పగడిద్దరాజు ఉంటారు. సీరియల్గా ఉంటారు. సీరియల్గా అన్నిటికీ ఇప్పుడు గోవిందరాజుకు లుంగి పంచ కట్టిస్తారు. పగడిద్దరాజుకు లుంగి పంచ కట్టిస్తారు. అమ్మవార్లకు చీర, సార, జాకెట్ ముక్క, గాజులు, పూలు ఇవి సమర్పించడం జరుగుతుంది. ఓకే. అంటే ఒకసారి మనం లోపలికి వెళ్దామా? అంటే ఒక్కసారి గద్దెల గురించి మాట్లాడుకుందాం. అంటే సమ్మక్క గద్దేది, సారలక్క గద్దేది, పగడితరాజు గద్దేది అనేది ఒకసారి లోపలికి వెళ్దామా? సో ఇప్పుడు మొత్తం జాతర ఎన్ని రోజులు జరుగుతుంది ఇప్పుడు? 28, 29, 30, 31. ఓకే. ఈ 4 రోజులు జాతర జరుగుతుంది. ఓకే. ఈ 4 రోజులలో 1 కోటి నుంచి పైకి జనాలు కోటి జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే. ఈసారి ఇంకా ఎక్కువ వస్తున్నారు జనాలు. ఓకే. టెంపుల్ డెవలప్మెంట్ అయింది. ఆ టెంపుల్ డెవలప్మెంట్ అవడం వల్ల ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే.